గుడివాడ నుంచి స్వగ్రామం నిమ్మకూరుకు వెళ్తూ కొమరోలులో సందడి చేశారు బాలకృష్ణ. అభిమానులు పెద్ద ఎత్తున బాలకృష్ణకు ఘన స్వాగతం పలికారు. జై బాలయ్య అంటూ అభిమానాన్ని చాటుకున్నారు స్థానికులు. जय हो गौतमी पुत्र साथ करने जिंदाबाद बालकृष्ण जिंदाबाद साथ करना जिंदाबाद जिंदाबाद बालయ్య बाबू जिंदाबाद बालయ్య बाबू जिंदाबाद जिंदाबाद बालकृष्ण जिंदाबाद गौतमी पुत्र साथ करने విజయవాడలో గౌతమిపుత్ర శాతకర్ణి టీం సందడి చేసింది. ఇంద్రకీలాద్రిపైకి చేరుకున్న శాతకర్ణి టీంకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. పూర్ణ కుంభంతో అర్చకులు బాలకృష్ణకు స్వాగతం పలికారు. దుర్గమ్మను బాలయ్య, దర్శకుడు క్రిష్, హీరోయిన్ శ్రియా దర్శించుకున్నారు. దుర్గమ్మ గుడిలో బాలకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాలకృష్ణ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడలో దుర్గమ్మను దర్శించుకుంది శాతకర్ణి టీం. దుర్గగుడి అర్చకులు బాలయ్యకు ఘన స్వాగతం పలికారు. పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్నారు బాలయ్య. ఆ తర్వాత స్వగ్రామానికి వెళ్తూ దారిలో కొమరోలులో సందడి చేశారు బాలకృష్ణ. ఎడ్ల బండిపై వెళ్తూ అభిమానులు అలరించారు. జై బాలయ్య నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. అదేవిధంగా సంక్రాంతి సంబరాలు తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. తెల్లవారుజాము నుంచే భోగి మంటల్లో ప్రజలంతా సంబరాలు చేసుకుంటున్నారు. సంక్రాంతికి సంబంధించి గుంటూరులో అదేవిధంగా ఒంగోలులో భోగి సందడిని మనం చూస్తున్నాం. భోగి మంటలు, డూడు బసవన్నల విన్యాసాలు, చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ సంక్రాంతికి భోగి మంటలతో ఆహ్వానం పలుకుతున్నారు. గౌతమిపుత్ర శాతకర్ణికి హిట్ టాక్ రావడం సంతోషంగా ఉందని అన్నారు హీరో బాలకృష్ణ. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారాయన. తెలుగు జాతి గర్వించదగిన ఒక వీరుడి కథతో తీసిన సినిమా అద్భుత విజయం సాధించిందని చెప్పారాయన. ఈసారి సంక్రాంతి పండుగ తన అమ్మగారి ఊరు కొమరవోలులో జరుపుకుంటున్నట్లు వివరించారాయన. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సంక్రాంతి అంటేనే మన సంప్రదాయం ఉట్టిపడేలా
మనం జరుపుకునే పండగ అది. అంటే మన భోగి మంటలు అయితేనేమి, లేకపోతే గుప్పెమ్మల ముగ్గులతో, లేకపోతే తులింతల కేరింతలతో, అలాగే కొత్త బట్టలతో, పండగ పిండి వంటలతో, అలాగే కొత్త ధాన్యపు రాసులతో, కొత్త అల్లులతో అందరూ ఎంతో సంతోషంతో జరుపుకునే పండుగ ఈ యొక్క సంక్రాంతి. అలాగే మా సినిమా కూడా సంక్రాంతికి విడుదల కావడం, ప్రజలు అద్భుతమైన దానికి ప్రశంసల వర్షం కురిపించడం చాలా సంతోషంగా ఉంది. అటువంటి ఒక వీరుని గాథ సినిమా తీయడం కూడా అది మా పూర్వజనం సుకృతంగా భావించుకుంటున్నాము. అది అందరికీ ఈ యొక్క సంక్రాంతి ఇవన్నీ ఎన్నో కాంతులను వెదజల్లాలని, అలాగే అందరికీ భగవంతుడు అమ్మవారు అష్టైశ్వర్య సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు, కీర్తి ప్రతిష్టలు, సిరి సంపదలు, ఆయురాగ్యాలు, నవగ్రహాల అనుకూలం ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి మా అమ్మగారు ఊరు వెళ్తున్నానండి, కొమరవోలు. అక్కడి నుంచి మా నాన్నగారు ఊరు వెళ్ళి సాయంత్రం మళ్ళీ తిరిగి హైదరాబాద్ వెళ్తున్నాను మా వాళ్ళతోనండి. ఇంకా ఇక్కడ మా వాళ్ళతో అందరు బంధువులతో అంతా మా అమ్మగారు నాన్నగారు ఊళ్ళో, ఆ తర్వాత హైదరాబాద్లో మా కుటుంబ సభ్యులతో. It's a big thing, big movie for me. I'm really happy to be part of it. Krish, this is like my best Sankranti ever. This is the best Sankranti gift ever, and so this Sankranti I'll not only pray, but I'm also celebrating. So it's a good feeling. It's a beautiful feeling. సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి నాకు చాలా 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 ముఖ్యమైనది. ఒక గొప్ప విజయాన్ని, ఇంతవరకు నేను చవి చూడనంటే విజయాన్ని ఈ సంక్రాంతి అందించింది. థ్యాంక్ యూ సో మచ్ తెలుగు ప్రేక్షకులందరికీ. ఈ సినిమాని చేయటానికి ఒప్పుకున్న బాలయ్య బాబుకి ముందుగా నా ధన్యవాదాలు. ప్రతి తెలుగువాడి కథని, ప్రతి భారతీయుడి కథని చెప్పినప్పుడు ఆదరించిన ప్రతి నెల నలుచెరుగులో ఉన్న ప్రతి తెలుగువారికి నా 2 విజయాలు. ఒకటి, నేను పెళ్లి రావడం, ఇక్కడ మా అందరి బంధుమిత్ర సపరివార సమేతంగా అందరితో ఈ పండగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా దానికంటే కూడా పండగకి ముందు మేము విడుదల చేసిన చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి, సింగిల్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్. ఆ చిత్రం విడుదలై అఖండ విజయం సాధించినందుకు, ప్రేక్షకులు దాన్ని ఆదరిస్తున్నందుకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ప్రేక్షక దేవుళ్లకు, అలాగే నా అభిమానులకు. ఎందుకంటే ఎందుకో ఎప్పటి నుంచో నాన్నగారు కూడా చేయాలనుకున్న సినిమా అది అలా ఉండిపోయింది. అది అలా ఆయన ఇప్పుడు రాజకీయాల్లో ఉండడం వల్ల, సమయాభావం వల్ల ఆ పాత్రని నేను చేయడం అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అలాగే నా జన్మ ధన్యమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే తెలుగు నాట ఆయన నడిచిన ఒక మహాపురుషుడు ఆయన. అటువంటి ఆ పాత్రని మొత్తం ఏదైతే ఒక దేశం రాజ్యాలన్నింటినీ ఏకం చేసి ఆయన ఒక గొడుగు కిందకి తీసుకొచ్చి, ఎలాగైతే ఆయన విదేశీయుల ఆక్రమణను ఎదిరించారో అటువంటి పాత్రను చేయడం, పైగా ఎక్కువగా తెలియని పాత్ర ఆయన. దాని గురించి ఎంతగానో మన డైరెక్టర్ క్రిష్ గారు వాళ్ళంతా కూడా అన్వేషణ చేసి ఆ సినిమాను తీయడం నిర్మాతలు. సో ఈ సందర్భంగా తెలుగు జాతి తరఫున వాళ్ళందరికీ నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ పండగ ముఖ్యంగా ఇక మన భోగి మంటలు, అలాగే ఈ గొబ్బెమ్మల ముగ్గులు, అలాగే కొత్త అల్లుళ్ళు, అలాగే ఈ మిగతా భోగి పళ్ళు, అలాగే ఈ కొత్త బట్టలు, పండుగ పిండి వంటలు, ఇక కొత్త ధాన్యపు రాసులు, ఇవన్నీ ఎంతో అందరూ కలిసి ఆనందంగా సంబరంగా జరుపుకునే పండుగ ఈ యొక్క సంక్రాంతి పండుగ. అటువంటిది ఈ పండుగ ఇంకా ఎన్నో వినూత్న కాంతులను ప్రసరింపజేయాలని భగవంతుని కోరుకుంటూ, అందరూ కూడా అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో, కీర్తి ప్రతిష్టలతో, శ్రీ సంపదలతో, ఆయురారోగ్యాలతో ఆ నవగ్రహాల అనుకూల్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. అంటే అది మొదటి నుంచి కూడా అది ఒక చెప్పే కదనే, ఏదో అసలు అనుకోవడం, సినిమా ప్రారంభించడం, ఇక్కడ మనం అమరావతిలో పిక్చర్ అనౌన్స్ చేయడం, ఆ తర్వాత సినిమాని ప్రారంభించడం, దాని తర్వాత ఒక సుదీర్ఘమైన ప్రయాణం. అనుకోకుండా అదేదో ఒక కొన్ని దివ్య శక్తులు సినిమాలో మీకు చైతన్యవంతంగా మీ సామంతరాజు నిలిచారంటే, మీరు చివరి సీన్లో కొద్దిగా ఎన్నికలకు గురైనప్పుడు కూడా ఆయన స్ఫూర్తితోనే మేము ముందుకు పోతున్నామని చెప్పి. అవునండి,
చాలా ఎంతోమందికి స్ఫూర్తిదాయకం ఆయన గౌతమిపుత్ర శాతకర్ణి. సో ఆ సినిమా ముఖ్యంగా మొదటి నుంచి నేను చెప్పినట్టు సుదీర్ఘమైన ప్రొవైడ్ ఆయన ఎలా చేశాడు. కోటిలింగాల నుంచి మళ్ళీ ఇక్కడికి కొండాపూరు మెదక్ జిల్లా, అక్కడి నుంచి మళ్ళీ అమరావతి శ్రీకాకుళం, దాని తర్వాత ప్రతిష్టానపురం ఎలా చేశాడు. అలాగే ఈ సుదీర్ఘమైన ప్రయాణం అక్కడ అమరావతిలో పిక్చర్ని అనౌన్స్ చేయడం, దాంతో చిత్రాన్ని ప్రారంభించడం, అలాగే తిరుపతిలో అక్కడ కోటిలింగ అంటే కరీంనగర్ నుంచి టీజర్ రిలీజ్ చేయడం, దాని తర్వాత ట్రైలర్ రిలీజ్ చేయడం, తిరుపతిలో ఆడియో ఫంక్షన్ చేయడం, ఇలా అంతా భగవత్ ప్రేరణ, అది భగవత్ నిర్ణయం నేను అనుకుంటున్నాను. అలాగే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా నేను నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు ఇంత మంచి చిత్రాన్ని మేము చేస్తున్నందుకు వాళ్ళు కూడా ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చి సినిమాకి సో ఎంతగానో మొదటి నుంచి మాకు వెన్ను తడుతూ ఈ ప్రాజెక్ట్ ఎంతో ప్రోత్సహించారు. ఇటువంటి సినిమా మరలా ఎప్పుడు చేయబోతున్నారు? వస్తాయండి ఇలాంటి బాధనిక. ఇప్పుడు ఇది చేస్తున్నాను. ఇప్పుడు ప్రజలు ఇచ్చిన ఈ సినిమాని ప్రజలు ఇచ్చిన తీర్పుతో అదే వాళ్ళు ఎంతగానో ఆదరిస్తున్న సినిమాని, దాంతో ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఇంకా ముందు ఇంకెన్నో పాత్రలు ఎన్నో చేస్తున్నాను. ఇంతకుముందు అన్ని నేపథ్యాల్లో వేరే నేపథ్యాల్లో సాంఘికంగా కానివ్వండి, జానపదం కానివ్వండి, పౌరాణికం కానివ్వండి, అలాగే ఫ్యాంటసీలు కానివ్వండి, అలాంటివి ఇంకే డెఫినెట్గా మంచి సినిమాలు ఇంకా ఈ సక్సెస్తో ఇంకా ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. హీరో బాలకృష్ణ రాకతో గుడివాడలో సందడి వాతావరణం నెలకొంది. టీడీపీ నేతలతో పాటు అభిమానులు బాలయ్యకు ఘన స్వాగతం పలికారు. గుడివాడలోని ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు బాలయ్య పూలమాలలు వేశారు. ఆ తర్వాత ఎడ్ల బండి నడిపి అభిమానుల్లో జోష్ నింపారు. కొమరవోలులో బాలయ్య సందడి చేశారు. తన తల్లి గారి స్వగ్రామంలో ఈసారి సంక్రాంతిని జరుపుకోనున్నట్టు బాలయ్య వివరించారు. కొమరవోలులో ఎడ్లమండి నడుపుతూ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు బాలకృష్ణ. ఏదో ఓపెన్ చేయి.